ప్రియ సహోదరులారా, స్నేహితులారా, మీ అందరికీ వందనాలు. ఈ దినం దేవుని వాగ్దానము దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ప్రియ సహోదరులారా, స్నేహితులారా, దేవుని పేరును నామముగా కలిగి దేవుని మాటలు వింటున్న మన హృదయంలో కూడా లోకపరమైన ఇతర దేవతలను అనగా లోక తలాంపులను, లోక ఆశలను, లోకంలో ఉన్న వారిలా ఉండాలనుకోవడం, లోకంలో ఉన్న మనుషులను ఆశ్రయించకుండా మన హృదయంలో ప్రభువైన క్రీస్తును మాత్రమే కలిగి మన చెడు మార్గములను విసర్జించి మనలను మనం తగ్గించుకొని ఆయనను మాత్రమే వెతికి అనగా ఆయనే మార్గమని, ఆయనే జీవమని, ఆయనే సత్యమని తెలుసుకొని ఆయన యుద్ధకు వచ్చి ప్రార్థన చేసి అనగా మన సమస్త పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని క్షమించమని మన హృదయంలో ఆయన వైపు తిప్పిన యెడల ఆకాశం నుంచి ఆయన మన ప్రార్థనను విని మన పాపములన్నిటినీ కల్వరి శిలువ ద్వారా క్షమించి మన దేశమును అనగా మనలను, మన కుటుంబాలను, మన ప్రజలను స్వస్థపరిచి మనకు, మన కుటుంబాలకు, మన దేశానికి రక్షణ దయచేయునుగాక. ఈ సహోదరులారా, స్నేహితులారా, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. కాబట్టి మన సమస్త పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని మన హృదయములను ఆయన వైపు తిప్పి మారుమనసు పొంది రక్షణ పొంది ఉన్నాము. ఆమేన్.